హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ ఆసార్. ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 28 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోతాం. దానికంటే ముందు ప్లీజ్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్స్, సబ్స్క్రైబ్స్ అండ్ షేర్సే నాకు మోటివేషన్ అండి. అండ్ నేను ఇంకా వీడియోస్ చేస్తాను, వెరీ షార్ట్ వీడియోస్ విత్ ఆన్ పాయింట్ కంటెంట్తో. సో వీడియో కంప్లీట్గా చూడండి, లాస్ట్లో మంచి మాట వినండి. అది మంచి మాట కాబట్టి డెఫినెట్గా వినాలి. ట్రై టు ఫాలో ఇట్ గైస్. డెఫినెట్గా అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ అది డెవలప్ చేస్తుంది. ఒక మంచి మాట డెఫినెట్గా ఏదో ఒక క్వాలిటీని మీలో డెవలప్ చేస్తుంది. సో దట్స్ ఆల్వేస్ గుడ్. ఇక లేట్ చేయకుండా షోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు సండే, ఫన్ డే నాగార్జున గారితో. సో ఇక ఫన్ అంటే నడిచింది రెట్రో థీమ్తో. ఇక డ్యాన్స్లు వేసుకున్నారు, ఒకే ట్యూన్ వినేసి పాటలు లైక్ హీరో హీరోయిన్ని గెస్ట్ చేసేసి ఫొటోస్ పెట్టేసి డ్యాన్స్ అన్నారు. సో దట్ వాజ్ ఓకే. దట్ ద ఫన్ పార్ట్. ప్రతి సండే అది చూడడానికి చాలా బాగుంటుంది. బట్ రివ్యూ చెప్పడానికి ఏముంది, ఇక అందులో ఏముండదు. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఆన్ దట్, ఎస్పెషల్లీ టుడే. సో ఇక మెయిన్ టాపిక్స్కి వచ్చేస్తే, సోనియా గాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్ అండ్ మణికంఠ వెంట్ టు జైల్. నేనని చెప్పాను నేను సోనియా ఈరోజు ఎలిమినేట్ అవుతుందనేసి. సో అలానే ఎలిమినేట్ అయిపోయింది అండ్ మణికంఠ కూడా జైలుకి వెళ్ళిపోయింది. సో ఎవరైతే లైక్ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారో సోనియా ఎలిమినేట్ అవ్వాలి, సోనియా నచ్చలేదు, ఇంట్లో ఉండకూడదు అంటే వాళ్ళందరికీ హ్యాపీ న్యూస్. అండ్ ఎవరైతే సోనియాని ఇంకా చూడాలనుకున్నారో ఇంట్లో, వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఇది. బట్ స్టిల్ ది షో మస్ట్ గో ఆన్. ఎవరు పోయినా ఎవరు ఉండినా కూడా. సో అలా సోనియా వెళ్ళిపోయింది. బట్ వన్ థింగ్ అండి చెప్పడానికి ఏంటి అంటే, సోనియాకి ఆల్రెడీ తెలిసిపోయింది. నేను ఎప్పుడైతే నాగార్జున గారు లైక్ ఈరోజు ఎపిసోడ్లో చూపించారు, ఎప్పుడైతే నాగార్జున గారు ఆమె గురించి కొంచెం తీసుకున్నారు కదా మస్తుగా సోనియాని నిన్న. సో అప్పుడే తనకు అర్థమైపోయింది షీ మైట్ గో టుడే అనేసి. బట్ నిజంగానే తను వెళ్ళిపోయింది అండ్ అర్థమైపోయింది తనకు. అందరూ ఏం లేదు, తను చెప్పిన మాటలు కూడా చెప్తాను. స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత అసలు వింటే షాక్ అవుతారు మీరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఆమెకి కరెక్ట్గా అర్థమైపోయింది ఇక ఈరోజు తను పోతుంది అనేసి. సో ఆ సాడ్ ఫేస్ ఉంది ఆమెది. అండ్ కామ్గా ఉంది ఈరోజు మొత్తం. నాగార్జున గారు కూడా ట్రై చేశారు ఆమెని కొంచెం మంచిగా లైట్ అప్ చేయడానికి. బట్ స్టిల్ షీ వాజ్ సాడ్. ఎక్కడో ఆమెకి అర్థమైపోయింది తను తప్పు చేశాను అనేసి. సో దానివల్ల తను కామ్గా ఉండే మొత్తం ఈరోజు ఎపిసోడ్ కూడా అలానే ఉంటుంది. మీరు ఒకవేళ చూడకపోతే నేను చెప్పినా కదా రివ్యూ, అదే జరిగింది ఈరోజు. అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అండి, మణికంఠాని అందరు కలిసి 0 అని వేసేసారు. బట్ లీస్ట్ ఓట్స్ ఎవరికి వచ్చాయి? సోనియాకి వచ్చాయి. సో ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ పోయారు నాగార్జున గారు. లాస్ట్లో మిగిలింది సోనియా అండ్ మణికంఠ. అండ్ అప్పుడు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. నేను అనుకుంటూనే ఉన్నా, మీకు నిన్న కూడా చెప్పాను, దేర్ మైట్ బి ఛాన్సెస్ బిగ్ బాస్ విల్ ప్లే సంథింగ్ అరౌండ్ దిస్ అనేసి. బట్ నాగార్జున గారు దాన్ని కొంచెం మంచిగా సేఫ్గా హ్యాండిల్ చేసి దాన్ని కరెక్ట్గా ఆపరేట్ చేశారు కాబట్టి ఈరోజు సోనియా ఎలిమినేట్ అయింది. ఎందుకు అంటే, లీస్ట్ ఓటింగ్ సోనియాకి వచ్చినా కూడా మణికంఠాని నిన్న అందరూ 0 చెప్పారనేసి వీళ్ళిద్దరికి ఆప్షన్లో పెట్టారు. ఆడియన్స్ అయితే లీస్ట్ ఓటింగ్ సోనియాకి ఇచ్చారు. బట్ మణికంఠ 0 కాబట్టి నా హౌస్ కంటెస్టెంట్స్ మీరు చెప్పగలుగుతారు. నేను నిన్ననే చెప్పాను ఇదే చేస్తారు నాగార్జున గారు అనేసి. సో మీరు చెప్తే ఉంచాలా తీసేయాలా అనేది డిసైడ్ చేస్తామనేసి చెప్తే, సోనియా ఎవరితో దోస్తీ చేయలేదు కదా, అందరితో చాలా గట్టిగా మాట్లాడి వెరీ లైక్ ఇన్డిసిప్లిన్డ్ బిహేవియర్తో, తన కోసం అది డిసిప్లిన్, బట్ మన కోసం కాదు. సో ఆ బిహేవియర్తో ఉండడం వల్ల ఎవరు తన జోలికి వెళ్ళలేదు, ఎవరు తనతో మంచిగా ఉండలేదు. సో దట్స్ వై తనుకి ఓన్లీ 3 ఓట్సే దొరికాయి. ఎవరంటే, ఒకటి పృథ్వీ అండ్ 2 నిఖిల్ ఓట్ దొరికింది. అండ్ థర్డ్ ఓట్ ఎవరిది అంటే నైనిక తన క్లాన్లో ఉండాలని అనుకోలేదు. తను ఉంటే తన క్లాన్లో లేకపోతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసింది. బట్ ఈరోజు ఏమో అర్థం కాలేదు. నిఖిల్, పృథ్వీతో పాటు నైనిక కూడా సోనియా కోసం నిలబడింది ఇంట్లో ఉండాలి అనేసి. బట్ వేరే వాళ్ళతో తన రిలేషన్స్ బాగాలేదు కాబట్టి ఇంట్లో మిగతా వాళ్ళందరూ కలిసి తను బయటికి పోవాలి, మణికంఠ ఇంట్లో ఉండాలి అనే డిసిషన్ మీద
వాళ్ళందరూ నిలబడ్డారు. సో దట్స్ వై సోనియా గాట్ ఎలిమినేటెడ్. సో దేర్ వర్ ఛాన్సెస్ తను ఆగాల్సి ఉండే, అంటే ఆగగలిగేది కూడా ఒకవేళ కొంచెం మంచి రిలేషన్షిప్స్ పెట్టుకుంటే. బట్ అన్ఫార్చునేట్లీ మేమందరం వద్దు అనుకున్నది కూడా బిగ్ బాస్ హౌస్లో సోనియాని తన బిహేవియర్ వల్ల, తన నేచర్ వల్లనే. సో అదే ఈరోజు తనని ఇంట్లో నుంచి బయటికి తోసేసింది డౌట్ లేకుండా. అండ్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది సోనియా. స్టేజ్లో అడిగారు ఏంటి ఎవరు ఏంటి ఎలా అనేస్తే ఇక తను అక్కడ చెప్పింది. అండ్ ఏం లేదు, ఫుడ్ ఐటమ్స్ పెట్టేసి దాని మీద పేర్లు చెప్పమన్నారు. అండ్ నాగార్జున గారు ఎప్పుడైతే తనని అడిగారో ఎందుకు నువ్వు బయటికి వచ్చావని అనుకుంటున్నావు అంటే తను చెప్పింది ఇంట్లో అమ్మాయిలందరూ ఒక గ్యాంగ్గా చేరి నన్ను ఐసోలేట్ చేసేసి నన్ను బయటికి తోసేశారు ఇంట్లో నుంచి అని చెప్పింది. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పలేదండి. నా ఒపీనియన్ అయితే ఇంట్లో వాళ్ళు ఎవరు అది చేయలేదు. తను ఫస్ట్ 2 days బాగానే ఆడింది, బాగా అనిపించింది. బట్ స్లోగా తను చాలా డామినేటింగ్గా కనబడింది అండ్ చాలా ఎరోగ్యంట్గా కూడా కనబడింది. సో దానివల్ల ప్రతి అమ్మాయి ఆమెతో దూరంగా ఉండడం స్టార్ట్ చేసింది. అండ్ తను నిఖిల్ అండ్ పృథ్వీతో చాలా మింగిల్ అయ్యి వాళ్ళతో కూర్చొని వాళ్ళతోనే టైం స్పెండ్ చేసుకుంటూ ఒక పవర్ ఫుల్ వీళ్ళు ముగ్గురు కలిసినాక ఈమె దగ్గర ఫుల్ మాటలు ఉన్నాయి, పృథ్వీ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది అండ్ నిఖిల్ దగ్గర కొంచెం దిమాగ్ ఉండే, అది పోయింది సోనియాతో ఆడేటప్పుడు. సో అలా అనేసి వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్గా ఉన్నామనేసి ఉన్నారు. స్ట్రాంగ్గా ఉంటే ప్రాబ్లం లేదు, పేర్ చేసి గేమ్ ఆడితే చాలా బాగుంటుంది. బట్ అది నెగటివ్గా పోకూడదు. బట్ సోనియా కేసులో ఏం జరిగిందంటే తను నెగటివ్గా పోయింది ఫస్ట్ తన బిహేవియర్ అండ్ నేచర్ వల్ల. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా నెగటివ్గా ఏమొచ్చింది అంటే నిఖిల్ పృథ్వీ గేమ్ కూడా తను పాడు చేస్తుంది అనే దాని వల్ల తను బయటికి పోయింది. బట్ ఎవరు ఆమెకి అపోజిట్ గా గ్యాంగ్ అప్ చేయలేదు, ఎవరు తనని బయటికి తోసేయాలని అనుకోలేదు. ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉండదు. షీ వాజ్ ఎ స్ట్రాంగ్ కాంటెస్టెంట్, తను ఉంటే బాగుండేది అనుకునేటోళ్ళు. బట్ తన నెగటివ్ బిహేవియర్ వల్ల, తన నెగటివ్ నేచర్ వల్ల బయటికి పోయింది తను. అండ్ ఈరోజు స్టేజ్ మీద కూడా చెప్పింది, కాలేజ్లో కూడా ఆమెకి ఎవరంతా దోస్తుగాళ్ళు ఉండేటోళ్ళు కాదు, ఎందుకంటే నా అప్ ఫ్రంట్ గా ఉండి కొంచెం పైకి మాట్లాడే మనస్తత్వం నాది. సో దానివల్ల అందరు దూరంగా ఉండేటోళ్ళు అనేసి తనే ఒప్పుకుంది. అండ్ నేను ఇంకా తగ్గిస్తే ఇక్కడికున్నాను అనేసి కూడా చెప్పింది. సో దట్ వాజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. అది ఏమంటారు దాన్ని, అలా బిహేవియర్ ఉంటే అది మంచిది కాదు. ఏమైనా సిచ్యుయేషన్స్ కావచ్చు, ఏమైనా కండిషన్స్ తను సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. బట్ దట్ వాజ్ నాట్ ఎ గుడ్ నేచర్. సో దాని వల్లనే తను ఈరోజు బయటికి వెళ్ళిపోయింది. ఇక వెళ్తూ చెప్పాలి కదా తనకి అసలు నచ్చంది ఎవరు అంటే విష్ణుప్రియ. సో విష్ణుప్రియకి అక్కడ ఒక ఫుడ్ ఐటమ్ ఉంటే పులిహార, అంటే ఇంట్లో ఎవరైనా పులిహార అంటే అది విష్ణుప్రియ అనేసి మస్తుగా చెప్పేసి వెళ్ళిపోయింది. అండ్ నాకు కూడా దగ్గర అట్లానే కనబడుతుంది. ఎందుకంటే మొన్న కూడా చెప్పిన పృథ్వీ మీద తను రాగానే డే 1 నుంచే స్టార్ట్ అయిపోయింది. సో దట్ వాజ్ నాట్ ఓకే ఫర్ మీ. కొంచెం టైం తీసుకొని ఏదైనా రిలేషన్ స్టార్ట్ అయితే బాగుంటుంది. బట్ అలా స్టార్ట్ అవ్వలేదు నీ రిలేషన్. నువ్వు ఫస్ట్ డే నుంచే దాని మీదకి వెళ్ళిపోయావు. అదే స్ట్రాటజీ ఏదో లేకపోతే ఏంటో తెలీదు. బట్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఫ్లడింగ్ విత్ హిమ్. సో దానివల్ల మేబీ సోనియా ఓకే అని అనుకుంటా నేను ఇక్కడ. అండ్ కమింగ్ నెక్స్ట్ సీతాని కాకరకాయ అని చెప్పింది. మెయినే చెప్తున్నానండి మీకు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యూ టైమ్స్ గైస్. మీరందరూ చాలా ఇంపార్టెంట్, పెద్ద పీపుల్, బిజీ పీపుల్ అని నాకు తెలుసు. సో దట్స్ ఐఎమ్ నాట్ వేస్టింగ్ యువర్ టైం. సో సీతాని కాకరకాయ అని చెప్పింది. అండ్ ప్రేరణని, ఎక్కడమ్మా ప్రేరణ కనబడట్లేదండి, సారీ. సో నబీల్ని కొంచెం రొట్టె అని చెప్పింది. అండ్ నబీల్ కొంచెం సాఫ్ట్ బిహేవియర్, చూడడానికి స్ట్రాంగ్ అనిపిస్తాడు కానీ స్వీట్ అనేసి చెప్పేసి పోయింది. అండ్ మన ఎవరు పృథ్వీని పాయాసం అని చెప్పింది, నిఖిల్ని ఏమో అన్నం అని చెప్పింది, నైనికాని అప్పడం అని చెప్పింది. ఎందుకంటే తన ఛాన్స్ అని తీసుకోలేదు, ఈజీగా బ్రేక్ చేసేయచ్చు తనని అనేసి చెప్పింది. అండ్ ప్రేరణని ఆవకాయ అని చెప్పింది, ఊరికి గెలుకుతుంటుంది అందరినీ. ఓకే తన బిహేవియర్ కొంచెం క్యూట్గా ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం కామ్గా ఉండలేదు తను అన్నట్టుగా కూడా ప్రేరణని చెప్పింది. సో చాలా నెగటివ్గా ఎవరికైనా చెప్పిందంటే అది ప్రేరణ, సీత అండ్ విష్ణుప్రియ. ఎందుకంటే తను ఏమనుకుందంటే వీళ్ళ వల్లనే నేను బయటికి పోయాను, వీళ్ళు గ్యాంగప్ చేసి నన్ను బయటికి చేసి నేను బయటికి పోయానని చెప్పింది. బట్ కాదు, తన బిహేవియర్ వల్ల తను బయటికి వెళ్ళింది. జనాలకి, ఆడియన్స్కి, వ్యూవర్స్కి తన నేచర్ నచ్చలేదు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తన నేచర్ నచ్చలేదు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను నేను. సో అలా తను బయటికి వెళ్ళిపోయింది. ఇక మణికంఠ టైం అండి ఇప్పుడు. హీ షుడ్ కమ్ అప్
అవుట్ అండ్ తను కొంచెం మంచిగా ఆడాలి. ఇప్పుడైనా తన నేచర్ కొంచెం చేంజ్ చేసుకోవాలి తను. ఓకే, మొన్న ఇది టార్గెట్ చేశారు మణికంఠ అని. సో హీ షుడ్ లైట్ అప్ హిమ్సెల్ఫ్ నౌ, అదర్వైజ్ తను కూడా డేంజర్ జోన్లో రావచ్చు. ఇది ఈరోజు అప్డేట్స్. అండ్ ఇక రేపు జరగబోయేది ఏంటి అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అండి. ఈసారి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే రేపు నామినేషన్స్ తర్వాత ఇమీడియట్గా ఓటింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్స్ కాబట్టి జనరల్గా మేము వెయిట్ చేసి వీక్ మొత్తం చూసి ఓట్స్ వేస్తాం సార్ చాలా టైమ్స్. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఫస్ట్ డే నుంచే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని ఆపడానికి ట్రై చేయండి. ఎందుకంటే మిడ్ వీక్లతో పోతున్నారు. ఎందుకంటే ఈ వీకెండ్ నెక్స్ట్ వీకెండ్ అసలు ఏమంటారు, అది ఒక బంపర్ వీకెండ్ ఎపిసోడ్ కాబోతుంది. కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో ఇద్దరైతే కన్ఫర్మ్ అండి. రోహిణి అండ్ ముక్కు అవినాష్ వీళ్ళిద్దరైతే డెఫినెట్గా ఇంటి లోపలికి వస్తున్నారు. అండ్ మిగతా కంటెస్టెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఈజీలీ 6+ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంట్లోకి వస్తున్నారు, అందులో డౌటే లేదు. సో దాట్స్ వై ఈసారి మిడ్ వీక్లో ఒకరు పోతారు అండ్ వీక్లో ఇంకా ఒకరైనా పోవచ్చు, ఇద్దరైనా పోవచ్చు. సో మోస్ట్లీ నాకు అనిపించేది ఏంటి అంటే ఈ మిడ్ వీక్లో ఎవరైనా పోయేది ఉంటే అది నైనిగా పోతుంది. ఎందుకంటే తన గేమ్ అసలు లేదు స్ట్రాంగ్ ఇప్పటిదాకా. సో మేబీ దెర్ మైట్ బి ఛాన్సెస్ షీల్ గో హోమ్ ఈ మిడ్ వీక్లో. యాక్చువల్గా ఇప్పుడు కూడా సోనియా పోయేది కాదు తను నెగటివ్ చేయకుండా ఉంటే, బట్ ఏం చేస్తాం. సో దట్ వాజ్ హర్ డెస్టినీ అండ్ షీ హ్యాస్ టు జర్నీ ఉంది. ఇంకా ఈ బిగ్ బాస్కి తను బయట అన్నట్టు, నాట్ ద పర్మనెంట్ డెస్టినీ, చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి అప్డేట్స్ అండి బిగ్ బాస్కి. సో ఈరోజు మంచి మాట గురించి మాట్లాడుకుందాం. మంచి మాట ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు, ఈరోజు సోనియా ఇంటి నుంచి బయటికి పోయింది. ఎందుకు అంటే నేను చాలా స్వీటే అనుకుంది తను, బట్ తను ఎవరికి స్వీట్ అనిపించలేదు. నాకు కూడా అనిపించలేదు, మీకు కూడా అనిపించలేదు. దానికి రీజన్ ఏంటి అంటే టంగ్ అండి. మనం ఎలా యూస్ చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. నువ్వు మాట్లాడేటప్పుడు ఎదుటోడితో గట్టిగా డామినేటింగ్గా ఒక నేను పెద్ద నేనే గొప్ప అనేటట్టుగా మాట్లాడితే ఎవరికూ నచ్చదు. ఒక చిన్న స్మైల్ పెట్టుకొని మంచిగా నువ్వు కావాలంటే వాడిని తిట్టు, బట్ అదే ఒక స్మైల్తో మంచిగా తిట్టినావు అనుకో, హీ కెన్ టేక్ అండ్ హీ కెన్ వర్క్ ఆన్ ఇట్. బట్ నువ్వు చాలా గుస్సాగా మాట్లాడి లైక్ వెరీ ఇండిసిప్లైన్డ్గా కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఎవరికి నచ్చదు. అండ్ అది నా నేచర్. నేను లోపల నుంచి చాలా సాఫ్ట్, నేను చాలా మంచోడిని, మీకు నా మనసు తెలియట్లేదంటే మనసు ఎవరు విప్పి చూడడండి, చీల్చి చూడడు. విప్పి కాదు చీల్చి చూడడు. సో కనబడేదే నీ వాయిస్, నీ మాటలే కనబడతాయి. సో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కొంచెం ఆలోచించి మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, అప్యాయంగా మాట్లాడండి, అందరితో చాలా కలిసి మెలిసి ఉండండి. నేను స్టార్టింగ్ నుంచి మంచి మాటల్లో ఇవే చెప్తున్నానండి. యువర్ నేచర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ టేక్స్ యూ అప్, దట్ మేక్స్ యూ గ్రో. ఓకే, ఒక రీచ్కి పోవాలంటే అది మీ నేచర్ వల్లనే అవుతుంది, మీ కమ్యూనికేషన్స్ స్కిల్స్ అండ్ ది గుడ్ బిహేవియర్ వల్లనే అవుతుంది. సో దాన్ని ఎప్పుడు వదలకండి, దాన్ని మీతో పాటు ఉంచుకోండి. మీరు ఏ రీచ్కి అయినా పోయినా కూడా దాన్ని మళ్ళీ మర్చిపోకండి. యూ జస్ట్ కీప్ హ్యావింగ్ దట్ గుడ్ నేచర్ ఇన్ యూ. సో దట్ మేక్స్ యూ గ్రో. అండ్ గ్రో అయిన తర్వాత అక్కడే ఆపుద్ది, దానికంటే ఇంకా 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 తీసుకుపోతుంది. సో మాట చాలా ప్రేమగా మాట్లాడండి అండి, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈరోజు మంచి మాట అదే. ట్రై టు ఫాలో గైస్ అండ్ ఫాలో మై ఛానల్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ చేయండి. చెప్పినా కదా 1 మిలియన్కి దగ్గరలో ఉన్నాను. సో మీరు చేస్తే అయిపోతుంది. జస్ట్ 78 అయ్యా ఇప్పుడు దాకా, మిగిలినవన్నీ మరే పూర్తి చేయాలి, 1 మిలియన్ చేయాలి గైస్. ఓకేనా, టేక్ కేర్, బై బై, సీ యూ టుమారో విత్ న్యూ అప్డేట్స్.